ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకండి ఎప్పుడు లేంది అత్తయ్య మీద అంతలా అరిచారు? అరవక ఇంకేం చేయమంటావు? ప్రాబ్లం నాది అని చెప్తుంటే నమ్మదేంటి? నిజంగా ప్రాబ్లం మీకేనా? ఇందాక మా అమ్మ అయిపోయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అది కాదండి. ప్రాబ్లం నాకు కాకపోతే నీకు అనుకుంటున్నావా? నీ ప్రాబ్లంని నా తల మీద వేసుకుంటున్నాను అనుకుంటున్నావా? ఎందుకని? మీ ఆడవాళ్ళందరూ లేనిపోని ఊహించుకుంటారు. నీకు కూడా అంత నమ్మకం లేకపోతే మా అమ్మతో కలిసి నువ్వు కూడా డాక్టర్ని ఎంక్వైరీ చేసుకో. నేను అలా అనలేదండి. మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అది ఏమండి ఏమండి క్షమించుమా. సారీ జాను, నేను దాస్తున్న నిజం నీకెప్పటికీ తెలియకూడదు, అందుకే అంత హార్ష్గా మాట్లాడాను. పెద్దమ్మా, మీకు షుగర్లెస్ కాఫీ తీసుకోండి. మావయ్య గారు, మీకు అల్లం టీ. టిఫిన్కి ఇడ్లీ పెట్టాను, పెసరట్టు కూడా ఉంది. ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ, పెసరట్లోకి అల్లం చట్నీ చేశాను. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. ఆగమ్మా, మాతో మాట్లాడే టైం ఉందా లేక ఇంకేమైనా పనులున్నాయా? అదేంటి మావయ్య గారు అలా అంటున్నారు? లేకపోతే ఏంటమ్మా, నిన్న ఇంట్లో అంత పెద్ద గొడవ అయింది. ఉదయం నుంచి అవేవి పట్టనట్టు అన్ని పనులు మీదేసుకొని అటు ఇటు తిరుగుతున్నాం. మరేం చేయమంటారు పెద్దమ్మా? ఇంట్లో పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదమ్మా. జరగాల్సింది మమ్మల్ని చేయమంటావా లేదంటే నువ్వు చేస్తావా? నన్నేం చేయమంటారు? మీరు మాత్రం ఏం చేస్తారు? అది కాదు, మనీషా అంత పెద్ద. తెలుసు పెద్దమ్మా, అది అబద్ధం ఆడుతోంది. రాణి కడుపు వచ్చింది అని చెప్తోంది. ఆయన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తోంది. ఎలా అయినా ఇంట్లో తిష్ట వెయ్యాలని నాటకాలాడుతుంది. ఇన్ని తెలిసి నువ్వెందుకు కామ్గా ఉన్నావు లక్ష్మి? మనీషాని కడేయడానికి నాకు క్షణం పట్టదు మావయ్య గారు. తను చెప్తుంది నిజం కాదు అని నేను నిలదీయగలను. తను నిరూపించమంటుంది, ఆ పని చేయగలను. కానీ ఈలోపు ఏం జరుగుతుందో తెలుసా మావయ్య గారు? నిజం గుమ్మం దాటేలోపు అబద్ధం ఊరు దాటుతుంది. అసలే తప్పు చేశాను అన్న గిల్ట్ ఫీలింగ్లో ఉన్న మిత్రగారిని తను ఇంకా కుంగదీస్తుంది. నేను తనని హెరాస్ చేస్తున్నానని మిత్రగారికి కంప్లైంట్ చేస్తుంది. ఆయన్ని తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే కాపురం పెడుతుంది. సారీ మావయ్య గారు ఇలా అంటున్నందుకు. కొడుకు లేకుండా మీరు బ్రతకగలరేమో కానీ భర్త లేకుండా 2 పిల్లలతో నేను బతకలేను. నాకు ఆయన కావాలి, ఈ కుటుంబం కావాలి. అవునరా, లక్ష్మి చెప్తోంది కూడా నిజమే. ఇప్పుడు తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. అలాగని ఏమీ చెయ్యకుండా ఉంటే లక్ష్మికి అన్యాయం జరుగుతుందాకా? జరగదు మావయ్య గారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. అందుకే నిజానికి టైం ఇవ్వాలి. మనీషా నిజ స్వరూపం ఆయనకి తెలియాలి. వాళ్ల మధ్య ఏ తప్పు జరగలేదని, కేవలం ఆయన్ని దక్కించుకోవడానికి, నన్ను సాధించడానికి మనీషా నాటకం ఆడుతుంది అని ఆయన తెలుసుకోవాలి. ఆయన్ని కడిగిన ముత్యంలాగా బయటికి తీసుకురావాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అవునరా, నీళ్లు మురికయ్యాయని వాటిలో చేతులు పెడితే ఆ మురికి చేతులకు అంటుతుంది. నీళ్లు తేటపడవు. కొన్నాళ్లు ఆ నీటిని కదల్చకుండా అలాగే ఉంచితే మురికి కిందకు పోయి నీళ్లు స్వచ్ఛంగా మారతాయి.
ఇప్పుడు లక్ష్మి ఆ పనే చేయాలనుకుంటోంది. లక్ష్మి మౌనాన్ని మనీషా చేతకానితనంగా తీసుకుంటుందక్క. ఆలస్యం అమృతం విషం అని అంటుంటారు. తొందరపాటు చెడ్డదే కాని ఆలస్యం ఇంకా ప్రమాదం. కాదు మావయ్య గారు, మనీషా తప్పు చేస్తోంది. ఆ తప్పుని కవర్ చేయడానికి ఇంకా తప్పులు చేస్తుంది. ఆ తప్పుల్లో ఏదో ఒక తప్పు తను మిత్రగారికి దొరికేలా చేస్తుంది. అప్పుడు ఆయనకి అంతా అర్థమవుతుంది. అప్పటి వరకు మనం ఓపిక పడదాం. లక్ష్మి చెప్పినట్టు చేద్దాం జయదేవ్. నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవ్వరూ దాయలేరు. అలాగే తప్పు చేసి ఎవ్వరూ తప్పించుకోలేరు. కొంత సమయం ఇద్దాం. ఇంకేం ఆలోచించకండి మావయ్య గారు, నేను చెయ్యాల్సింది తప్పకుండా చేస్తాను. టీ చల్లారిపోతుంది, తాగండి. దేవుడు తనకి ధైర్యమే కాదు, ఓర్పును కూడా ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళని నేనిప్పటి వరకు చూడలేదు జయా. లక్ష్మికి ఉన్నవే సహనం, ఓర్పు అక్క. వాటితోనే ఇప్పటి వరకు నెట్టుకొస్తోంది. ఏంటాంటీ, ఇంట్లో వాళ్ళ ముఖ చిత్రాలేంటి? ఏముంది, నేను నువ్వు పేల్చిన బాంబుకి ఇల్లు షేక్ అవడం కాదు, శిథిలం అయింది. నిన్ననగా గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకున్న మిత్ర ఇంకా ఆ తలుపులు తెరవనే లేదు. బావగారు, వదిన గారు ఇంట్లో శవం లేచినట్టు దిగులుగా ఉన్నారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి లక్ష్మి ఉదయం నుంచి పనుల మీద పనులు చేస్తూ బిజీగా ఉంది. ఇక వివేక్ జాను హాస్పిటల్కి వెళ్ళొచ్చిన డిప్రెషన్లో ఉన్నారు. మీ వాడు ప్రాబ్లం తనదే అని చెప్పుంటాడే. నీకెలా తెలుసు మనీషా? జానులో ప్రాబ్లం ఉంటే పెళ్ళాన్ని వెనకేసుకునొచ్చి కాపాడుకుంటాడు కానీ మీతో నిజం చెప్తాడా ఏంటి? అదేం లేదు మనీషా, ప్రాబ్లం వాడితేనంట. నేను ఆ రిపోర్ట్స్ చూశాను. అంటే మీ కొడుకు మిమ్మల్ని చీట్ చేయడని నమ్ముతున్నారా? నిజం మనీషా, ఏదో కోర్స్ కూడా వాడాలంట. ఓ 3 నెలలు వాడితే ప్రాబ్లం తీరిపోతుందంట. ఆ తర్వాత మీ కోడలు ప్రెగ్నెంట్ అవుతుందా? ప్రాబ్లం తీరిపోతే ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు? అప్పటికి రాకపోతే ఏం చేస్తారు? ఇంతకీ నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రాబ్లం మా వాళ్ళలో కాదు, జానులో అనా అని నా డౌట్. నేను ఆ డౌట్తోనే వెళ్ళాను మనీషా. మా వాడు నన్ను గట్టిగా తిట్టి పంపించేశాడు. కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమని చెప్పాడు. సర్లేండి, మీ గొడవ నాకెందుకు? నా గొడవలు నాకు చాలా ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.